హాయ్ అండి. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మన ముందు సాయి గారు ఉన్నారు. హాయ్ అండి సాయి గారు. హలో అండి. ఇది మీ మీ స్టార్ పవర్ నుంచి ఇన్సూరెన్స్ అనే దాని గురించి. ఎస్ సార్. ఇప్పుడు మనం లోన్ ప్రొటెక్షన్ అనే ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు స్టార్ పవర్స్ అనే నెట్వర్క్లో మనకి ప్రతి నెల 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు లోన్ డిస్పర్స్ అవుతుంది. ఓకే. బ్యాంకర్స్ అనేవాళ్ళు మన సైడ్ నుంచి మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. మనము బ్యాంకర్స్కి సపోర్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం కస్టమర్ సైడ్ నుంచి కూడా ఇన్సూరెన్స్ అనేది ఎందుకు మ్యాండేట్ అంటే, ఇప్పుడు ఒక పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు సార్. ఓకే. పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడు ఒక 10 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఫర్ ఒక 5 years 10 years తీసుకున్నారు. సడన్గా కస్టమర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయారు అనుకోండి, ఓకే. అప్పుడు కోఅప్లికెంట్ లేరు ఇక్కడ. ఓకే. కోఆపరేట్ తీసుకోలేదు సార్, అసలు తీసుకోలేదు అనుకుందాం ఓకే. సిచ్యువేషన్లో. ఓకే. ఆ కోఅప్లికెంట్ లేని సిచ్యువేషన్లో అప్లికెంట్ చనిపోయినప్పుడు బ్యాంకర్కి ఉన్న సోర్స్ ఏంటంటే డబ్బులు తీసుకోవడానికి సోర్స్ లేదు. సో ఇక్కడ అదే ఇన్సూరెన్స్ అనే ఎందుకున్నామంటే 10 లక్షలకి అతని ఏజ్కి ఒక 5 years 10 yearsకి ఓన్లీ యాక్సిడెంటల్ పాలసీ ఇచ్చాను అనుకోండి నేను, 12,000 అవుతుంది సార్ ఇన్సూరెన్స్. 12,000-13,000 అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలలో అంటే అది 12,000-13,000 ఇయర్లీ అండి, మంత్లీ ఒకటేసారి 5 years 10 years 5 yearsకి ఒకటేసారి 12,000. ఓకే. 10 లక్షలకి ఆ ఏజ్ని బట్టి, తన కస్టమర్ ఏజ్ని బట్టి ఇచ్చాం మనం. ఓకే. సో మనకు అప్పుడు ఏమవుతుంది, ఆ 10 లక్షలకి 13,000 కట్టాడు ఆయన బ్యాంక్కి. మనం స్టార్ పవర్స్ నుంచి ఇస్తున్న ఇన్సూరెన్స్ వల్ల కస్టమర్కి ఏదైనా జరిగితే బ్యాంకుకి సేఫ్. ఆ కస్టమర్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా పాలసీ అనేది క్లియర్ ఈ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు అనొచ్చు, ఈరోజు 5 yearsకి తీసుకున్నప్పుడు ఇప్పుడు కట్టారు, 3rd year తర్వాత రిస్క్ ఏదైనా జరిగితే ఉన్న అమౌంటే ఇస్తారండి అని ఇస్తారు. కానీ అలాగా సార్, యాక్సిడెంటల్ డెత్ కాబట్టి మనం ఇచ్చేది 10 లక్షలు 4 సంవత్సరాల 11 నెలలు అయిన తర్వాత కూడా రిస్క్ జరిగింది అనుకోండి, ఆ ఒక్క నెల ఈఎంఐ మొత్తం మనం 10 లక్షలు అనేది నామినీకి ఇచ్చేస్తాం, బ్యాంకుకి ఇవ్వము. నామినీ దగ్గర నుంచి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. సో కస్టమర్కి అటు ఇబ్బంది లేకుండా ఉంటుంది, బ్యాంకుకి ఇబ్బంది లేకుండా ఉండదు. ఓన్లీ యాక్సిడెంటలే కాదు, ఇప్పుడు సడన్గా అంటే లోన్ తీసుకునే వాళ్ళందరూ చిన్న ఏజే ఉండాలి అనేది లేదు. కొంతమంది 50-55 ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. సడన్గా వాళ్ళకి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది. క్రిటికల్ ఇల్నెస్ అంటే ఇప్పుడు షుగర్ ఎక్కువైపోయి ఉండడం కానీ, పెరాలసిస్ రావడం కానీ, లేదంటే ఇప్పుడు క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్ కానీ కొన్ని వచ్చినప్పుడు వాళ్ళకి అటు జాబు చేయలేరు, ఇటు చనిపోయి ఉండలేని పరిస్థితి సిచ్యువేషన్లో ఉంటుంది. ఆ టైంకి ఈఎంఐలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది. మనం ఇక్కడ క్రిటికల్ ఇల్నెస్ పిఏ కవర్ అనేసి ఒక ఆప్షన్ తీసుకొచ్చామండి. క్రిటికల్ ఇల్నెస్ అంటే ఇప్పుడు వాళ్ళకి డిటెక్ట్ అయిందని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంతైతే సమ్ ఇష్యూడ్ తీసుకున్నారో అంటే లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం మనం వెళ్ళక ఆ రోజు ఇచ్చేస్తాం. డిటెక్ట్ అయ్యి వచ్చిన డాక్టర్ సర్టిఫికేట్ రాగానే ఆ అమౌంట్ ఇచ్చేస్తాం. సో అదేమవుతుంది, వాళ్ళకి ఆ టైంలో లోన్ అనేది బర్డెన్ లేకుండా కట్టేసుకుంటారు, ఆ అమౌంట్ వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది. సో అలా ఒకటి ఇస్తున్నాం. అలానే ఈఎంఐ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు సడన్గా ఒక 2-3 నెలలు బ్రేక్ వచ్చింది, ఏదైనా జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకోవడం, లేదంటే జాబ్ పోవడం, సడన్గా జాబ్ పోతుంది. ఆ జాబ్ పోయినప్పుడు ఈఎంఐస్ కూడా మనకి కంపెనీ వాళ్ళు 10,000 చెప్పినా కానీ 15,000 చెప్పినా కానీ ఒక 3 ఈఎంఐలు వాళ్ళు కడతారు, కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. మీరు అనొచ్చు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకున్నామండి 2.5 years తర్వాత ఈ కంపెనీ నుంచి కాకుండా ఇంకో బ్యాంక్ నుంచి మళ్ళీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకున్నప్పుడు అడుగుతారు కదా, 2 వేస్ట్ అవుతుంది. మనం ఇచ్చే ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఈ కంపెనీ నుంచి తీసుకున్నారు మీరు, ఈ బ్యాంక్ మీరు ఇంకో బ్యాంకు షిఫ్ట్ అవుతున్నప్పుడు మాకు ఆ లోన్ అకౌంట్ నెంబర్ ఇస్తే మీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో కస్టమర్కి ఏంటంటే డబుల్ బెనిఫిట్, ఒకటే ఇన్సూరెన్స్ తోని ఈ 5 years వరకు ఏజ్ జరిగినా కూడా కవర్ అవుతుంటుంది. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఈఎంఐ కవర్ ఇవన్నీ ఇస్తుంటాం. ఇలా కాకుండా కొంతమంది అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కానీ ఎనీ టైప్ ఆఫ్ రిస్క్ అడుగుతారు. అంటే ఓన్లీ యాక్సిడెంటల్ రూపంలో చనిపోతే కాదండి, లేదంటే క్రిటికల్ ఇల్నెస్సే కాదు, ఈ ఎటువంటిది ఏం జరిగినా, కొంతమంది ఇట్లా నిద్రలోనే చనిపోయిన వాళ్ళు ఉంటారు, అది క్రిటికల్ ఇల్నెస్ కిందకి రాదు, యాక్సిడెంటల్ డెత్ కిందకి రాదు. సో అప్పుడు ఏం చేయాలి, న్యాచురల్ డెత్ అనేది మనం ఒక డిజిట్ లైఫ్ అనే కంపెనీ ద్వారా న్యాచురల్ డెత్ కూడా ఇస్తున్నాం సార్. సో అక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ల్యాబ్ తీసుకున్నారు, లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ తీసుకున్నారు, ఫర్ 20 years తీసుకున్నారు.
ఎంత ఒక 4.5 కోట్లు 5 కోట్లు సమ్ అమౌంట్ తీసుకున్నారు. నేను మీ యాజ్ పర్ ఏజ్ ప్రకారం నేను మీకు కొటేషన్ ఇస్తాను. సింగిల్ ప్రీమియం అది మీరు 5 ఇయర్స్కి కట్టుకోవచ్చు, 10 ఇయర్స్కి కట్టుకోవచ్చు, 15-20కి కూడా కట్టుకోవచ్చు. ఓకే. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇప్పుడు మీరు 4.5 కోట్లు లోన్ తీసుకున్నారు, ఫస్ట్ ఇయర్ ఈఎంఐ కడుతూ ఉంటారు. సో ఇలా కట్టుకుంటూ వచ్చారు. ఓకే. 5th ఇయర్ రోజు జరిగింది. ఇది మనం నామినీకి ఇవ్వమండి, ఇది ఓకే. టోటల్ ప్యూర్గా బ్యాంక్కి ఇచ్చేస్తాం, డైరెక్ట్ బ్యాంక్కే కట్టేస్తాం. ఓకే. ఎందుకంటే అక్కడ ప్రాపర్టీ సెక్యూర్డ్గా సెక్యూరిటీ పెట్టి ఇచ్చారు కాబట్టి అది వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బ్యాంక్కే ఇస్తాం. ఎలా అంటే 9% డిప్రిషియేషన్ రేట్ కింద ఓకే. ఈ సంవత్సరం ఒక 9% ఈఎంఐ తగ్గుంటుంది ఖచ్చితంగా. అవునండి. అలా ఒక 5 ఇయర్స్ తగ్గిన తర్వాత 6th ఇయర్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఆ అమౌంట్ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాంక్కి కట్టేసి మీ ప్రాపర్టీ అనేది చేసి ఇచ్చేస్తారు. బ్యాలెన్స్ వాళ్ళు తీసుకోవడం, ప్రాపర్టీ రిలీజ్ చేసి నామినీకి ఇచ్చేస్తారు. లేదు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది అక్కడ లేదనుకోండి, నామినీ చనిపోయారు, ఎవరైతే కో అప్లికెంట్ ఉంటారో వాళ్ళని అడుగుతారు, వాళ్ళు ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది. విచ్ ఇస్ ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ చనిపోయారు అనుకోండి, వైఫ్ పేరు మీద పడుతుంది. సో మీరు అనొచ్చు బ్యాంకర్స్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కదండి, వై చూస్ యూ అనేసి మీరు అనొచ్చు. సార్ ప్రాపర్ ఇన్సూరెన్సెస్ ఇస్తున్నారా లేదా? టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు సార్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ చనిపోతే వాళ్ళ వైఫ్కి వెళ్తుంది, వెళ్తుంది. అక్కడ లోన్కి సంబంధం లేదు. మనం ఏంటిదంటే బ్యాంకర్స్ సైడ్ ప్రెస్ పాయింట్ చూస్తుంటాము, ఎట్ ద సేమ్ టైం ఇది రెండు చూస్తుంటాం. కాబట్టి బ్యాంకర్కి సేఫ్ అవుతుంది, కస్టమర్కి సేఫ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ టెన్యూర్ వాళ్ళ ఫ్లెక్సిబుల్, 5 ఇయర్స్కి కట్టుకోవచ్చు, 10, 15, 20 ఇయర్స్ కన్నా కట్టుకోవచ్చు. ఏజ్ తక్కువ ఉంటే ప్రీమియం తక్కువ పడుతుంది, ఏజ్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. సార్ ఇప్పుడు 4.5 కోట్లకి ఒక 15 లక్షలు కట్టమన్నాను సార్, వాళ్ళు ఎక్కువ ఉంది అనుకుండొచ్చు. కానీ 5 ఇయర్స్లో ఏజ్ జరిగినా కూడా 4.5 కోట్లు అనేది డిప్రెషన్ పోతుంది. హోమ్ లోన్ అయినా, హోమ్ లోన్కి అయినా మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. లోన్ ప్రొటెక్షన్, మేము జస్ట్ లోన్ ప్రొటెక్షన్ అనేది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ చేస్తున్నాం. లివ్ లాంగ్ బ్రోకింగ్ వాళ్ళతో టై అయిపోయి లివ్ లాంగ్ బ్రోకింగ్ నుంచి నివాబూపా కంపెనీతో చేస్తున్నాం, డిజిట్ లైఫ్తో చేస్తున్నాం. సో ఏదన్నా ఇచ్చినప్పుడు కస్టమర్కి ఏదైనా జరిగినా అందరు నోటబుల్ ఏంటంటే చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోండి, లోన్లో ఇన్సూరెన్స్ అంటే ఏదో లోన్లో ఇన్సూరెన్స్ ఉందని మర్చిపోతారు. అంటే చాలా మంది లోన్లో ఇన్సూరెన్స్ ఉంది, లేదంటే ఇన్సూరెన్స్ పెట్టినప్పుడు ఎందుకు తీసేయండి అది ఇది అన్నాడు, ఎందుకు పనికిరావు, నేను లేదంటే ఒక 1 yearలో నేను లోనే క్లోజ్ చేసుకుంటాను అని అంటారు. కానీ రిస్క్ అండి, రిస్క్ జరిగిన రోజు 1 year అవ్వచ్చు, రేపే జరగవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో దీనికి మనం ఈ విధంగా డిజిట్ లైఫ్ నుంచి కానీ ప్రతి ఒక్క పాలసీ డిజైన్ చేసి, మెడికల్స్ ఉంటాయి, కొంత ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మెడికల్స్ చేస్తారు, డాక్టర్స్ మాట్లాడతారు, డాక్టర్స్ మాట్లాడి క్లియర్ చేస్తారు. ఇప్పుడు అదే మీరు ఓడీకి వచ్చారనుకోండి, ఇది 9% డిప్రిషియేషన్తో వెళ్తుంది, హోమ్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, మార్ట్గేజ్ లోన్ కానీ. ఓడీకి వచ్చేసరికి ఓడీకి అక్కడ మనకి ఏది డిప్రిషియేషన్ ఉండదు, వాళ్ళు ఎంతైతే ప్రిన్సిపల్ వాడేసుకున్నారు మొత్తం, మళ్ళీ ఎంతైతే కట్టారో అంత మిగతా ఉందే వస్తుంది. సో ప్రతి ఒక్క లోన్కి ప్రతి ఒక్క డివిజబుల్గా మనం చేస్తూ ఉంటాము. లోన్ ప్రొటెక్షన్ అనేది లోన్ తీసుకున్న వాళ్ళందరూ అడిగి తీసుకోండి బ్యాంక్ నుంచి. లేదు బ్యాంకర్స్ వాళ్ళు ఒకవేళ కాదుకూడదు అంటే మన దగ్గర నుంచి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా లోన్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోమని చెప్తుంటాం సార్. ఓకే చూసారు కదండి, ఈ లోన్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మీ చాలామంది కస్టమర్స్ నాకు ఈ లోన్స్, నాకు ఈ ఇన్సూరెన్స్ వద్దు, మనీ ఎక్కువ కట్ అవుతున్నాయి, మీరు ఎక్కువ తీసుకుంటున్నారు అట్లని చెప్పి ఇన్సూరెన్స్ అనేది వద్దని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఆ క్యాన్సిల్ చేయడం వల్ల మీకు చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి మీరు ఒక లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.